147వ కీర్తన 3వ వాక్యం. గుండె చెదిరినటువంటి వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు అనే మాట మనం చూస్తున్నాం. చూడండి, ఈ యొక్క వాక్యము ప్రతి క్రైస్తవునికి చాలా సుపరిచయమైనటువంటి ఈ వాక్యం అండి. ఈ కీర్తన అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మన పితరులు ఈ యొక్క కీర్తన బట్టి పాట కూడా రాశారు. ఏంటి ఆ పాట అనంటే, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని పాడాలి గట్టిగా. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వాని గాయములన్నీయు బాగు కట్టుచున్న బాడని, వాని గాయములన్నీయు కట్టుచున్న వాడని. గుండె చెదిరినటువంటి వారిని ఆయన బాగు చేయువాడట, వాని గాయములను కట్టుచున్నవాడు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా టీవీ షాప్ రిపేర్ చేసే షాప్కి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? ఆ టీవీ షాపుకి ముందు ఏముంటాయి అనంటే టీవీలు ఉంటాయి. అవి కూడా ఎల్ఈడి టీవీలు కాదు, కానీ వెనుక ట్యూబ్ లైట్ ఉంటాయి. పాతకాలపు టీవీలన్నీ కూడా ఉంటాయి. అవి విరిగిపోయి ఉంటాయి. వాడు ఏం చేస్తాడంటే షాప్ ముందు వాటిని పెట్టుకుంటాడు. అవి ఏమన్నా రిపేర్ చేస్తే మరలా పని చేయొచ్చు. కానీ ఈ తరంలో, ఈ జనరేషన్లో అందరూ ఎల్ఈడి టీవీలే వాడుకుంటున్నారు కాబట్టి ఎవరు కూడా వాటిని రిపేర్ చేయించుకోరు. వాడు ఏం చేస్తాడు వాటిని అనంటే వాటి షాప్ ముందు పెట్టుకుంటాడు. ఎందుకోసము పెట్టుకుంటాడు అనంటే కారణం ఏంటి అనంటే, టీవీ షాప్ రిపేర్ ఎక్కడాని గుర్తించడానికి. ఒక మాటలో చెప్పాలంటే ఒక అడ్వర్టైజ్మెంట్గా యూజ్ చేసుకుంటాడండి. ఎట్లా యూజ్ చేసుకుంటాడండి? ఒక అడ్వర్టైజ్మెంట్గా యూజ్ చేసుకుంటాడు వాళ్ళని. మనం టీవీ షాప్ ఇక్కడ ఎక్కడ అని మనము వెతకాల్సిన అవసరంలో, ఆ పాత టీవీలు ఎక్కడైతే మనకు కనబడతాయో వెంటనే మన మైండ్లో బల్బు వెలుగుతుంది. ఏమనంటే అది టీవీ రిపేర్ షాప్ అని చెప్పి తిన్నగా అక్కడికి మనం వెళ్తాం. ఇంకా చెప్పమంటారా మరొక మాట కూడా, ఎప్పుడన్నా హైవేలో మనం బైక్లో జర్నీ చేస్తున్నప్పుడు మన టైర్ పంచర్ అయిందే అనుకోండి, మనము ఆ పంచర్ వేసే షాపు దగ్గరికి మనం వెళ్తే ఆ పంచర్ వేసే షాప్ ముందు టైర్లు మనకు కనపడతాయి. నేనంట కొత్త టైర్లు పెడతాడా, హ్యాంగ్ చేస్తాడా అనంటే పాతవి అరిగిపోయినవి దేనికి పనికిరానటువంటి టైర్లు పెడతాడు. ఎందుకని అనంటే కారణం ఏంటంటే, విరిగిపోయినటువంటి టైర్లు పెడతాడు. దేనికోసం అనంటే ఫర్ ది అడ్వర్టైజ్మెంట్ పర్పస్. కేవలం ఇదిగో ఇక్కడ మేము మీ బైక్లు పంచర్ అయితే మేము పంచర్ వేస్తాము అన్నదానికి ఒక అడ్వర్టైజ్మెంట్ పర్పస్గా మాత్రమే వాటిని యూజ్ చేసుకుంటారు. అంటే ఎందుకు చెప్తున్న ఈ విషయాల్ని అనంటే, విరిగినటువంటి వారి జీవితాల్ని లోకం, లేకపోతే లోకములో ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తారు అనంటే వారి జీవితాల్ని కట్టరు. వారి మీద జాలిపడి, అయ్యో పాపం జీవితం విరిగిపోయింది, సరే జీవితాల్ని కడదాము అని చెప్పి ఒక్కరు ముందుకు రారండి. ముందుకు రాకపోగా ఆ విరిగిపోయినటువంటి వారి జీవితాల్ని వాడుకోవాలని చూస్తుంది ఈ లోకములో సమాజం అండి. ఈ లోకములో కనికరము లేనటువంటి సమాజం ఏం చేస్తుందంటే
విరిగినటువంటి వారి జీవితాల్ని వాడుకోవాలని చూస్తుంది. అయితే ఈ రోజున నేను ప్రకటిస్తున్న నజరేయుడైనటువంటి యేసు క్రీస్తుల వారు ఎవరు అనంటే, ఈ రోజున మనం ఆరాధిస్తున్నటువంటి సుచరిత్ర కలిగినటువంటి దేవుడైన యేసు ప్రభుల వారు ఎవరు అనంటే, ఆయన విరిగిపోయినటువంటి వారిని తన స్వార్థం కోసమై వాడుకునేటువంటి దేవుడు కాదు. వాక్యం ఏమని చెప్తుందంటే గుండె చెదరినటువంటి వారిని ఆయన బాగు చేయువాడట, వారి గాయములను కట్టువాడటండి. చప్పట్లు కొడదామా గట్టిగా? హల్లెలూయా. నా దేవుడు ఎవరు అనంటే ఆయన వాడుకునేవాడు కాదు. అలాంటి వారి యందు ఒక తండ్రి తన పిల్లల ఎడల జాలిపడున్నట్లు ఆయన జాలిపడి వారి జీవితాల్ని కట్టేటువంటి వాడు నా ప్రభు.